జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మెయిన్గా మారుతి గారు ఇవాళ రావాల్సి ఉంది. అందరికీ తెలుసు, నిన్న మన ఎస్కేఎన్ గారు నాన్నగారు చనిపోయారు. సో అందువల్ల ఆయన రాలేకపోతున్నారు. ఎస్కేఎన్ గారు మారుతి గారు అన్న తమ్ముళ్ళలాగా. ఎస్కేఎన్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ నాన్నగారు ఆత్మకి శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యామిలీలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి కూడా ఆయన నాన్న నీకు మాట ఇచ్చాను ఏమనుకోమాక అని చెప్పి లాంచ్ చేశారు. మారుతి అనే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీజర్, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మెయిన్లీ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు నన్ను చాలా కొత్తగా చూపించారు. సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డిఓపి గారు కూడా మీరే కాబట్టి సార్ మళ్ళీ మీకే థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులు అందరికీ, భాషా గారు సీనియర్ ఆర్టిస్ట్ సార్, మిమ్మల్ని చూస్తా పెరిగాను. సో మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్యన్ గారు, అలాగే అందరు ఆర్టిస్టులు చాలా మంది చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ ఒక చిన్న సినిమా ఫీలింగ్ కానీ, ఒక పేమెంట్ రావటం కానీ, ఒక డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు. సినిమా ఆన్ టైం కంప్లీట్ చేశారు. ప్రాబబ్లీ Feb 16th అనుకుంటున్నాము, బట్ డేట్లన్నీ మారినాయి కాబట్టి మళ్ళీ ఫెబ్లోనే వస్తాం 100%. 16th అనే అనుకుంటున్నాం, మరి తెలీదు, అన్ని డేట్స్ మారుతున్నాయి. అండ్ మా పిఆర్ఓ సీన్ అన్న ఇక్కడ ఉన్నారు. సీను గారు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. మారుతి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. వీటి ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు మర్చిపోయాను. యాక్చువల్లీ ఈ సినిమా జరగటం కారణం మేము రజిత్ రావు గారు. ఎందుకంటే ఆయన సినిమాలో అసలు నా జీవితం స్టార్ట్ అయింది విలన్గా. ఆయన సినిమాలో ఇది నేను అన్స్టాపబుల్ సినిమాకు కెమెరాను వర్క్ చేస్తున్నాను. అందులో సార్ చిన్న రోల్ చేస్తున్నారు. ఏంటంటే డ్రగ్స్ తీసుకునే రోల్ అన్నట్లు. కెమెరా పెట్టుకున్నాం, క్లోజ్ షాట్, డ్రగ్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా లాగే షాట్ ఉంటుంది అన్నట్లు. అది చూసా, ఊరికే చూసాలో మర్చిపోయా, అయిపోయింది. మళ్ళీ నాకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నేను కథ రాసుకున్నాను, చేశాను. ఫీమేల్ ఓరియంటెడ్గా తీద్దాం అనుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే వద్దు, ఇది మేల్కి వెళ్ళిపోవాలి, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ షాట్ గుర్తొచ్చింది. అప్పుడు ఆ షాట్ గుర్తొచ్చి ఇమీడియట్లీ సార్ని కాల్ చేశా. నాకు అల్లు అర్జున్ మన కజిన్ అని తెలియదు, రియల్లీ, అంటే మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు, నిజంగా తెలియదు. తర్వాత తెలిసింది విషయం. ఇంకా అద్భుతం బాగుంది అనుకున్నాను, అదే విషయం. సార్ నిజంగా అంటే అన్ని షాట్లో మీకు ఒక్క షాటే గుర్తుందా సార్? బై ద వే రజిత్ రావు గారు థ్యాంక్స్ సార్. నిజంగా మీ మూలంగానే నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ మనం చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.